హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎన్డీఏ 2.0 అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం గతంలో 2014లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, కాకపోతే అక్కడ జనసేన పార్టీ లేదు, బీజేపీ తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలో ఉన్నాయి. జనసేన ఆ రోజు పోటీ చేయలేదు. ఈసారి జనసేన పోటీ చేసింది, ట్రెమెండస్ విక్టరీ వచ్చింది. జనసేన కూడా అడ్మినిస్ట్రేషన్లో అధికారంలో పాలు పంచుకున్నది. మరి ఎన్డీఏ 2.0 ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కరెక్ట్గా అంటే ఒక నెల రోజులైంది. సో ఈ నెల రోజుల్లో ఏంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారు గతంలాగే 2014 నుంచి 19 లాగే పరిపాలిస్తున్నారా, ఏమైనా కొత్తగా మార్పులు చోటు చేసుకున్నాయా అనే అంశాన్ని చూద్దాం. ఎన్డీఏ 2.0 ముఖ్యంగా రెండు అంశాలు ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి పూర్తిగా మారింది అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి మారింది, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు పార్ట్లుగా మనం చర్చించుకుందాం. ఫస్ట్, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎట్లా మారింది. గతంలో మనం చూసాం, ప్రతి వారము ప్రతి 15 రోజులకు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి హడావిడి చేసి పెద్ద పెద్ద స్టేజ్లు వేసి వాటిల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించడము, ఒక్కొక్క కార్యక్రమంలో 40 నిమిషాలు గంట పైగా మాట్లాడడము, ఇదంతా హడావిడి ఆర్భాటం కనిపించేవి గతంలో. అవన్నీ ఈసారి లేవు. మీరు చూస్తే పెన్షన్ల పండుగ అని చెప్పి చేశారు కదా. వాస్తవానికి ఆ పెన్షన్ల పండుగ చాలా కీలకమైన అంశం. ఎందుకంటే వైసీపీ వాలంటీర్లను పెట్టి ఇంటింటికి డోర్ డెలివరీ పెన్షన్లు చేస్తే, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కూడా ఎలాంటి వాలంటీర్లు లేకపోయినా సాఫీగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పెన్షన్ స్వయంగా ఇవ్వటం, అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పెన్షన్ స్వయంగా అందించడం అనేది ఇక్కడ కీలకమైన విషయాలుగా చెప్పుకోవాలి. కానీ గతంలో అయితే చంద్రబాబు నాయుడు లాంటి పెన్షన్ల పంపిణీ అంటే 4,000కు ఆయన పెంచాడు. 3,000 ఉన్నది 4,000కు పెంచాడు. అది కూడా ఈసారి బకాయిలతో కలిపి, అంటే ఏప్రిల్లో హామీ ఇచ్చాడు కదా, బకాయిలతో కలిపి 7,000 రూపాయలు అయింది. ఈ 7,000 రూపాయలు కూడా 4,408 కోట్ల 8,000 కోట్ల భారం పడింది. ఈ 7,000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఎంత ప్రహసనం, మామూలుగా చంద్రబాబు అయితే ఎట్లా చేస్తాడు, చాలా పెద్ద వేదికనేసి హడావిడి ఆర్భాటం చేస్తాడు. కానీ అవేమీ లేకుండా చాలా సింపుల్గా ఆయన చేయడం జరిగింది. రచ్చబండ మీద కూర్చుని ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. సో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు, అసలే రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, కాబట్టి ఈ హడావిడి ఆర్భాటాలు వద్దు అని చంద్రబాబు గారు నిర్ణయించుకోవటం చాలా కీలకమైన పరిణామం. రెండోది, గతంలో రివ్యూలకే సమయం అంతా పోయేది. ఉదయం మొదలు పెడితే రాత్రి దాకా రివ్యూలు ఉండేవి. ఆ రివ్యూలను కేవలం 30 నిమిషాలకే పరిమితం చెయ్యాలి అని కట్టే కొట్టే తెచ్చా అలా రివ్యూలు చేయాలని చంద్రబాబు నిర్ణయించడం కూడా రెండవ కీలక పరిణామం. సో రాబోయే రోజుల్లో ఆదివారాలు కూడా పనిచేయడం కాకుండా ఆదివారాలు కాస్త అధికారులకు సెలవిస్తే మిగతా ఈ 6 రోజులు వాయించి కొట్టండి. ఆదివారాల రోజు పండగ రోజుల్లో పిలవద్దు చంద్రబాబు గారు. ఈ అంశాన్ని కూడా మీరు కొత్త 2.0 ఎన్డీఏ 2.0 ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయండి. కారణం ఏంటంటే, నేను గతంలో చూశాను చాలామంది 2014 నుంచి 19 వరకు పండగ వచ్చిన రివ్యూ మీటింగ్లు పెట్టడం, ఆదివారమైన రివ్యూ మీటింగ్ పెట్టడం. సో దీనివల్ల ఏమైందంటే, మనం ఏదో ఖచ్చితంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అధికారుల్లో ఆ పొటెన్షియల్ తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎవ్రీడే పనిచేస్తే కాస్త ఒక్కరోజన్నా సెలవు లేకపోతే ఎట్లా ఉంటుంది. కాబట్టి సో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారని భావిస్తున్నా. ఈ నెల రోజుల్లో ఎక్కడ కూడా అలాంటి ఇబ్బందికరమైన పరిణామాలు అయితే కనపడలేదు. ఇక మూడో విషయం, ట్రాఫిక్. చంద్రబాబు గారు వెళ్తూ ఉంటే పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆపేసి గంటలు ట్రాఫిక్ ఇబ్బందులు. గతంలో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అయితే ఇంకా బీభత్సం. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు కొంతమేరకు ఉండింది. అయితే జగన్మోహన్ రెడ్డి దానికి 10 ఇంతలు ఎక్కువ చేశాడు. పరదాలు కట్టడం, చెట్లు కొట్టడం, సో ట్రాఫిక్లు గంటల తరబడి ఆపేయటం, ఇలాంటి పరిణామాలు చాలా చూసాం మనం. ఇవన్నీ ఏం లేకుండా ట్రాఫిక్కి అవరోధం కల్పించవద్దు అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు. చాలా సింపుల్గా గవర్నెన్స్ ఉండేటట్టుగా చంద్రబాబు గారు ఈసారి చక్కగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా ముందుగా చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందించాలి. సో అదే సమయంలో పొత్తు ధర్మాన్ని పాటించి అటు మిత్రపక్షాలకు కూడా సముచితమైన స్థానం ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో,
కొన్ని నామినేటెడ్ పదవులు కూడా తీసుకుంటామని. మొన్న ఎమ్మెల్సీలు 2 ఇస్తే ఒకటి జనసేనకి ఇవ్వడం జరిగింది, ఒకటి తెలుగుదేశం తీసుకోవడం జరిగింది. ఎక్కడ పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా చేస్తున్నారు, అదొక కీలకమైన అంశం. సో హడావిడి ఆర్భాటం లేదు, ఖర్చు లేదు, 30 నిమిషాల రివ్యూలు పరిమితం చేశారు. అలాగే సో అలయన్స్కి సంబంధించి కూడా ఆయన కొంచెం మంచి పరిణామాలే తీసుకొస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆయన కీలకమైన నిర్ణయాలు, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో చాలా కీలకమైన నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఒకటి మెగా డిఎస్సి. మెగా డిఎస్సి అంటే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. 5 ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు ఆయన. అధికారంలోకి రాగానే 5 ఫైల్స్ మీద సంతకం. ఒకటి మెగా డిఎస్సి. మెగా డిఎస్సిలో మనం చూస్తే 16,347 పోస్టులు అండి మెగా డిఎస్సి. గతంలో ప్రభుత్వం హడావిడిగా 6,000 పోస్టులకి డిఎస్సి ప్రకటన చేసింది. మనందరికీ తెలుసు. ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ప్రతి నెల జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ అసలు మర్చిపోయారు ఊసు. కాబట్టి మేము రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్స్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన సంతకం చేశారు. రెండోది సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత భయంకరమైన యాక్ట్ మనం చూసాం. మన భూములకు కూడా భద్రత అయిన పరిస్థితి కల్పించారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వెంటనే ఒక్క సంతకంతో రద్దు చేయడం జరిగింది. మూడోది పెన్షన్లు 4,000కి. అందరు అనుకున్నారు యాక్చువల్గా 4,000 అయినా ఈసారి 7,000 ఇవ్వాల్సి వచ్చింది. ఎక్కడ ఇది దీని మీద వైసీపీ కాచు కూర్చుంది. ఎట్లా డబ్బులు ఇవ్వగలుగుతాడు చంద్రబాబు నాయుడు, అది కూడా డోర్ డెలివరీ ఎట్లా ఇవ్వగలుగుతాడు, అందరికీ వచ్చి ఇళ్లకు వచ్చి ఎట్లా ఇవ్వగలుగుతారని. వాస్తవానికి నేను మీకు గుర్తుండే ఉంటుంది, నేను పెన్షన్లకు సంబంధించిన రచ్చ జరిగినప్పుడు ఎలక్షన్ ముందు నేను చెప్పాను, ఒక్కొక్క సచివాలయంలో 9 నుంచి 10 మంది పనిచేస్తామన్నారు. సచివాలయంలో ఉండేది 350 పెన్షన్లే ఉంటాయి. ఈ 350 పెన్షన్లను కూడా ఆ 9-10 మంది ఒక్క రోజులో ఇచ్చేసేయచ్చు. అందరు కలిపి ఒక్కసారి అనుకుంటే ఒక్క రోజులో ఇచ్చేసేయచ్చు పెన్షన్లు. దానికి మళ్ళీ వాలంటీర్లు ఇలాంటి వ్యవస్థ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న వ్యవస్థ ఎందుకు, పార్టీకి సంబంధించి ఆయన పెట్టుకున్నాడు వాలంటీర్లని, ఒక నిఘా వేగుల్లా పెట్టుకున్నాడు. సో ఇవాళ సచివాలయ సిబ్బందితోనే అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దాని మీద 4,000 రూపాయల సంతకం మీద ఆయన సంతకం పెట్టాడు, 4,000 పెన్షన్ మీద. అలాగే అన్న క్యాంటీన్ల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. గతంలో అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగపడ్డాయి. ఆల్మోస్ట్ 5 రూపాయలకే భోజనం దొరికే పరిస్థితి. పేదవాళ్లకు, రిక్షా దొక్కునే వాళ్లకు, ఆటో వాళ్లకు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల నుంచి భోజనాలు తెచ్చుకునే పరిస్థితి ఉండదు. సో మళ్ళీ ఇళ్లకి వెళ్ళే పరిస్థితి ఉండదు. బయటికి వెళ్తేనేమో 30-40 వేల రూపాయలు పెట్టండి, టిఫిన్ కూడా రాదు. ఈ పరిస్థితిలో అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగకరం. ఈ అన్న క్యాంటీన్ల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంప్లిమెంటేషన్ చేయాలి. డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెడతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. కొన్ని సెంటర్లలో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు, కొన్ని సెంటర్లలో అన్న క్యాంటీన్లు మొత్తం మీద కలగలిపి పెట్టుకుంటే కూటమికి కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇదేదో మెగాస్టార్ క్యాంటీన్లు అట్లా పెట్టట్లా, చిరంజీవి క్యాంటీన్లను పెట్టచ్చుగా ఆయన అది అడగట్లా. డొక్కా సీతమ్మ క్యాంటీన్లను అడుగుతున్నాడు. డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఆయన ఏర్పాటు చేయాలనేది ఆయన డిమాండ్. దాన్ని చేస్తారు కూడా. తర్వాత 5వ సంతకం స్కిల్ అంటే నైపుణ్య గణన అంటారు కదా. సో ఇది నైపుణ్య గణన చేయడానికి ఒక సంతకం పెట్టారు. 5 సంతకాలకి. ఈ నైపుణ్య గణన ఎవరిది? పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా ఆయన మొట్టమొదటి సంతకం పెట్టారని చెప్పాలి. నైపుణ్య గణన అంటే ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పేవారు, సో వీళ్ళలో మత్స్యకారుల్లో చాలా నైపుణ్యం ఉంది, వీళ్ళని స్పోర్ట్స్కి పంపించాలి అని. లేకపోతే ఇంకొక నైపుణ్యాలు ఎవరి దగ్గర ఏ నైపుణ్యాలు ఉన్నాయి తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఆ రకమైన జాబ్స్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఆలోచన అది. దాన్ని ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తారు. సో 5 సంతకాలు పెట్టారు. ఆల్మోస్ట్ ఆగస్టులో 183 అన్న క్యాంటీన్లు రాబోతూ ఉన్నాయి. డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా వస్తాయని పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా చెప్పారు. ఏమైనా ఒక కీలకంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవటంలో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారని చెప్పాలి. పైగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఆయన ఎండగట్టారు. ఒకటి, అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం సందర్శించి అక్కడ ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ మీద ఇట్లా 7 శాఖలకు సంబంధించి కీలకంగా ఆయన శ్వేతపత్రాలు విడుదల చేసి
ఎంత ధ్వంసం చేసింది వైసీపీ అనేది ప్రజల కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఇకపోతే ఉచిత ఇసుక మీద కూడా ఇంప్లిమెంటేషన్ అయింది. అయితే దానికి సంబంధించి కొంచెం క్లారిటీ మిస్ అయింది అనిపిస్తూ ఉంది నాకు. కొంత ఆరోపణలకు తావిస్తోంది అనిపిస్తోంది. దీన్ని కొంచెం క్లారిటీ తోటి ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే కొన్ని ఢిల్లీ పర్యటన చేశారు. ఢిల్లీ నుంచి మనకు రావాల్సిన నిధుల కోసం. అలాగే గత ప్రభుత్వంలో ఎంతసేపటి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు కానీ ఏం మాట్లాడాడో కూడా చెప్పడు ఆయన. ఆయన కేసులకు సంబంధించి మాట్లాడుకొని వస్తాడు, నేనేదో రాష్ట్ర ప్రయోజనాలు అంటాడు. ఆ తర్వాత ఏమీ ఉండవు. కానీ ఈసారి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు చర్చించారు ఢిల్లీ వెళ్ళి. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డితో 2 రాష్ట్రాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేశారు. అది కూడా మనం చెప్పుకోవాలి. ఇకపోతే చంద్రబాబు నాయుడు వస్తే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయనేది మనకు సహజంగా మనకుండే ఆలోచన. చాలామంది కూడా ఆయనకి ఇవాళ ఓటేయడానికి కూడా, కూటమికి ఓటేయడానికి కూడా కారణం ఏంటంటే అభివృద్ధి ఉంటుంది అని. బీపీసీఎల్తో చర్చలు జరిగాయి. 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. కొన్ని వందల ఉద్యోగాలు రాబోతున్నాయి. రిఫైనరీ పెడుతున్నారు. సో దానికి సంబంధించిన చర్చలు అయితే తుది తీసుకొచ్చాయని చెప్పాలి. ఇక భోగాపురం కూడా వేగవంతమైంది. ఇక ఇది ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు చేసింది. అయితే పార్టీ పరంగా కూడా ఈసారి చాలా, గతంలో పార్టీని నిర్లక్ష్యం చేశాం, ఈసారి నిర్లక్ష్యం చేయకూడదనేది ఆయన ఉద్దేశం. అందుకే ప్రతి శనివారం పార్టీకి సంబంధించిన రివ్యూస్ పెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. 3 నెలల్లో మొత్తం నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చి అందరినీ సంతృప్తి పరచాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు. గతంలో నామినేటెడ్ పదవులు వెంటనే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 19తో పోలిస్తే ఏదో కొన్ని అరకొర ఇచ్చేసి చాలా కాలం నాంచి చివరిలో కొంత ఇవ్వటం జరిగింది. ఈసారి అలా కాకుండా అందరికీ సముచిత న్యాయం చేసే దిశగా ముందుకెళ్తున్నారు. అలాగే పార్టీ మీద, వ్యక్తుల మీద దాడి చేసిన, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్ కావచ్చు, అలాగే పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు కావచ్చు, గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు కావచ్చు, ఈ వైసీపీ గూండాలందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. మొత్తం మీద అయితే ఈ 1 మంత్ ప్రోగ్రెస్ అయితే చాలా బాగా చక్కగా, గతం కంటే భిన్నంగా, కొత్తగా, ప్రజలకు కావలసిన రీతిలో, అందరికీ దగ్గరగా ఉండే రీతిలో ఈ పరిపాలన సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. నేనైతే ఆశిస్తున్న 1995 నుంచి 96 నుంచి పరిపాలన ఏదైతే చంద్రబాబు గారు 99 వరకు చేశారో, ప్రజల వద్దకు పాలన లాంటివి అవి చెయ్యాలని నేను భావిస్తూ ఉన్నా. 96 నుంచి 99 వరకు చేసిన పరిపాలన, 95 నుంచి 99 వరకు చేసిన పరిపాలనలో ఆయన వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు. దేశాన్ని ఆకర్షించగలిగారు. బిల్ క్లింటన్ లాంటి వాళ్ళని తీసుకురాగలిగారు. ఆ దిశలో ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తారని మనం ఆశిద్దాం. సో కంగ్రాచులేషన్స్ టు ఎన్డీఏ 2.0.